యాప్ లైఫ్ సైకిల్ అంటే ఏం లేదు. అప్లికేషన్ మనం లాంచ్ అయినప్పుడు ఇలా లాంచింగ్, ఫోర్‌గ్రౌండ్, బ్యాక్‌గ్రౌండ్, కిల్ స్టేట్ ఇలా కొన్ని స్టేట్స్ ఉంటాయన్నమాట. మీరు యాక్చువల్‌గా చాట్‌జీపీటీ యూజ్ చేస్తుంటారా? అన్మ్యూట్ చేసుకొని చెప్పొచ్చు. యూజ్ చేయకపోతే మీకేదైనా డౌట్ ఉంటే వెంటనే చాట్‌జీపీటీలో అడిగితే క్లియర్‌గా వస్తాయి. నేను ఊరికే జస్ట్ చూద్దామని చెప్పేసి ఈరోజు చాట్‌జీపీటీని అడిగాను. ఎక్స్‌ప్లెయిన్ చేయమని. జస్ట్ యాప్ లైఫ్ సైకిల్ ఇన్ ఐఓఎస్ యాప్. ఇక్కడ క్లియర్‌గా ఇచ్చేస్తుంది. ఓకే. యాక్చువల్‌గా యాప్ లైఫ్ సైకిల్‌ని మనం స్టేట్స్‌తో రిప్రజెంట్ చేయొచ్చు అని చెప్పేసి నాట్ రన్నింగ్. ఇక్కడ మనకి 5 స్టేట్స్ ఉన్నాయి. ఓకే. నాట్ రన్నింగ్ అంటే మనం ఇంకా యాప్ లాంచే అవ్వలేదు. లేదంటే లాంచ్ చేసిన తర్వాత మళ్ళీ యాప్ కిల్ చేసాం. కిల్ చేయడం వచ్చేసి టర్మినేట్ అంటారు. ఓకే. టర్మినేట్ చేసినప్పుడు కానీ లాంచ్ చేయకముందు కానీ అది నాట్ రన్నింగ్ స్టేట్‌లో ఉంటుంది. అండ్ ఎప్పుడైతే మనం ఓపెన్ చేస్తామో అప్పుడు ఫోర్‌గ్రౌండ్‌లోకి వస్తుంది. ఓకే. ఫోర్‌గ్రౌండ్‌లోకి వచ్చి వాటికి ఎటువంటి ఈవెంట్స్ రిసీవ్ అవ్వట్లేదు. ఓకే. ఇప్పుడు మనం ఏదైనా కాల్‌లో ఉన్నా, ఓకే. లేదంటే ఏదైనా మెసేజ్ ఓవర్‌లాప్ అయ్యి మనం ఏదైనా పాపప్ వచ్చి మనకి యూజర్ ఎటువంటి ఫంక్షనాలిటీ చేయలేకపోతున్నాడు యాప్‌లో. అప్పుడేమవుతుంది ఇనాక్టివ్ స్టేట్‌లో ఉంటుంది. అంటే వేరే అప్లికేషన్‌ది అలర్ట్ ఓపెన్ అయ్యి, ఓన్ అప్లికేషన్‌ది కాదు. ఓకే. అప్పుడు ఇనాక్టివ్‌లో ఉంటుంది. తర్వాత యాక్టివ్. యూజర్ ఇంటరాక్షన్ జరుగుతుంది. రిసీవింగ్ ఈవెంట్స్ అవుతున్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌లో ఏపీఐ కాల్స్ గాని, వేరే మెసేజెస్ గాని రావడం, ఈవెంట్స్ అనేటివి రిసీవ్ అవుతున్నాయంటే యాక్టివ్ స్టేట్‌లో ఉన్నట్టు. బ్యాక్‌గ్రౌండ్ మోడ్. మన యాప్ ఓపెన్ చేసిన తర్వాత మినిమైజ్ చేస్తాం గదా! మినిమైజ్ చేయడం గానీ, లేదంటే వేరే యాప్ ఓపెన్ చేసి ఓవర్‌లాప్ అవ్వడం గానీ, ఇలాంటివి జరిగినప్పుడు బ్యాక్‌గ్రౌండ్ మోడ్ అవుతుంది. ఓకే. ఈవెంట్స్ అందులో ఫంక్షనాలిటీ జరుగుతుండాలన్నమాట. బ్యాక్‌గ్రౌండ్‌లో కొన్ని ఫంక్షనాలిటీస్ జరుగుతున్నాయి. ఇప్పుడు మనం ఏదైనా డౌన్‌లోడ్ పెట్టింటాం. బ్యాక్‌గ్రౌండ్‌కెళ్ళిపోతే ఆ టాస్క్ అనేటివి రన్ అవుతుంటాయి. అప్పుడది బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్నట్టు. సస్పెండెడ్ అంటే మనం మినిమైజ్ చేసి చాలా సేపు పెట్టింటాం. మినిమైజ్ చాలా సేపు పెడితే ఏమవుతదంటే అప్లికేషన్ రన్ అవ్వదింక. ఇక్కడికి స్టాప్ అయిపోద్ది. స్టాప్ అయిపోయి సస్పెండెడ్ మోడ్‌లోకెళ్తది. తర్వాత టర్మినేట్ అయిపోతది. ఓకే. ఇవి స్టేట్స్. దీన్ని యాప్ లైఫ్ సైకిల్ అంటారు. ఈ స్టేట్స్ ఎలా కాల్ అవుతాయంటే మనకు కొన్ని డెలిగేట్ మెథడ్స్ ఉంటాయి. డెలిగేట్ అంటే ఏంటో తర్వాత చెప్తాను. ఓకే. ఫస్ట్ వచ్చేసి డిడ్ ఫినిష్ లాంచింగ్ విత్ ఆప్షన్స్. ఇది వచ్చేసి యాప్ డెలిగేట్‌లో ఉంటుంది. మనం నిన్న ఓపెన్ చేసిన ప్రాజెక్టే కదా ఇది. యాప్ డెలిగేట్‌లో డిడ్ ఫినిష్ లాంచింగ్ విత్ ఆప్షన్స్ అనే మెథడ్ ఉంటుంది. మనం అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఫస్ట్ కాల్ అయ్యే మెథడ్ అనమాట ఇది. ఇక్కడ మనం ఏదైనా చేంజెస్ చేయాలి అనుకుంటే లాంచింగ్‌లోనే ఇక్కడ రాసుకోవచ్చు మన కోడ్ అనేది. ఓకే. అండ్ దెన్ ఫోర్‌గ్రౌండ్ వచ్చేసి డిడ్ ఎంటర్ బ్యాక్‌గ్రౌండ్. ఓకే. ఫోర్‌గ్రౌండ్ నుంచి బ్యాక్‌గ్రౌండ్‌లోకి వెళ్తున్నప్పుడు ఈ మెథడ్ కాల్ అవుతది. బ్యాక్‌గ్రౌండ్‌లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత. ఓకే. ఎందుకంటే డిడ్ ఎంటర్ బ్యాక్‌గ్రౌండ్ కదా! బ్యాక్‌గ్రౌండ్‌లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత అప్పుడు ఈ మెథడ్ కాల్ అవుతుంది. సేమ్ డిడ్ ఫినిష్ లాంచింగ్ లాగే ఆ మెథడ్ ఉంటుంది. ఇక్కడ మనం ఇంకా తీసుకోలేదు. మనకు అవసరమైతే ఆ మెథడ్‌ని మనం కాల్ చేసుకోవచ్చనమాట. తర్వాత డిడ్ ఎంటర్ ఫోర్‌గ్రౌండ్. డిడ్ బికమ్ యాక్టివ్. బ్యాక్‌గ్రౌండ్ నుంచి ఫోర్‌గ్రౌండ్‌లోకి మళ్ళీ మినిమైజ్ చేసిన అప్లికేషన్ మళ్ళీ ఓపెన్ చేస్తే డిడ్ బికమ్ యాక్టివ్ అనే మెథడ్ కాల్ అవుతుంది. అందులో మనం ఏదైనా ఫంక్షనాలిటీ చేయాలంటే చేసుకోవచ్చు. టర్మినేట్ అంటే యాప్ కిల్ చేస్తున్నాడు. కిల్ చేసే ముందు ఏదైనా చిన్న ఫంక్షనాలిటీ చేయాల్సొస్తుంది. ఏదైనా కీ స్టోర్ చేసుకోవడము, యూజర్ లాగిన్ డీటెయిల్స్ స్టోర్ చేసుకోవడం, లేదంటే ఏదన్నా లాస్ట్ పాత్ ఎక్కడి వరకెళ్ళాడు అది స్టోర్ చేసుకోవడం. ఇటువంటివి ఏదైనా చేయాలి అనుకుంటే అప్లికేషన్ వీళ్ళు టర్మినేట్‌లో చేసుకోవాలనమాట. టర్మినేట్ చేస్తే దానికంటే ముందు మొత్తం అప్లికేషన్ కిల్ అయ్యే కంటే ముందు ఈ మెథడ్ కాల్ అవుతుంది. ఇందులో చిన్న ఫంక్షనాలిటీ ఏదైనా చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇది అప్లికేషన్ లైఫ్ సైకిల్. తర్వాత వీవ్ లైఫ్ సైకిల్ అని ఉంటుంది. ఇదొచ్చేసి మనం మల్టిపుల్ వ్యూస్ ఉంటాయి కదా మన అప్లికేషన్స్‌లో. ఇప్పుడు ఏదైనా అప్లికేషన్ తీసుకున్నాము. సపోజ్ ఇది తీసుకున్నాం. ఒక స్క్రీన్ కాదు కదా! మల్టిపుల్ స్క్రీన్స్ ఉంటాయి. ఇదొక టైప్ స్క్రీన్, ఇదొక టైప్ స్క్రీన్. ఓకే. ఇంకా బ్యాకెళ్తే ఇంకో టైప్ స్క్రీన్ వస్తది. ఇదో టైప్ స్క్రీన్. ఇట్లా మల్టిపుల్ టైప్స్ ఆఫ్ స్క్రీన్స్ ఉంటాయి కదా! వాటన్నింటిని వ్యూ కంట్రోలర్స్ అంటారు. ఓకే. ఆ వ్యూ కంట్రోలర్‌లో ఇదొకటి. ఇది డిఫాల్ట్‌గా క్రియేట్ అయిన వ్యూ కంట్రోలర్. దాని రిలేటెడ్ సీన్ ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఓకే. దీనికి లైఫ్ సైకిల్ ఉంటుంది. లైఫ్ సైకిల్ ఇన్ ద సెన్స్ అది ఎలా ప్రాసెస్ అవుతుంది అని. మనకి వ్యూ కంట్రోల్‌లో ఫస్ట్ లోడ్ వ్యూ అనేది ఉంటుంది.
లోడ్ వ్యూ అనే మెథడ్ కాల్ అవుతుంది. వీ కంట్రోల్‌లోకి వెళ్తే జంప్ టు డెఫినిషన్ అని ఉంటాయి. ఏదైనా గాని మనకు అర్థం కాలేదు అది ఏంటని చెప్పేసి జంప్ టు డెఫినిషన్‌కెళ్తే అందులో క్లియర్‌గా ఉంటుంది. దీని డీటెయిల్స్ కూడా పైన ఉంటాయి మొత్తం. ఇది కామెంట్ అంటాడు. కామెంటెడ్ కోడ్ ఉంటే అది రన్ అవ్వదనమాట. ఎగ్జిక్యూట్ అవ్వదు. సో, అందులో మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. దేని రిలేటెడ్ అనేది. ఇక్కడ మనకి లోడ్ వ్యూ కాల్ అవుతుంది ఫస్ట్. ఓకే. తర్వాత వీడిడ్ లోడ్ కాల్ అవుతుంది. ఇవన్నీ మనం ఇక్కడ రాసుకోవచ్చు అనమాట. లోడ్ వ్యూ, వీడిడ్ లోడ్ అని చెప్పేసి మెథడ్స్ ఉంటాయి. ఓకే. లోడ్ వ్యూ, వీడిడ్ లోడ్, తర్వాత వి విల్ అపియర్, వి విల్ డిసపియర్. ఓకే. వి విల్ అపియర్, వి డిడ్ అపియర్, వి విల్ డిసపియర్, వి డిడ్ డిసపియర్. అక్కడ మనకి మెథడ్ నేమ్‌లోనే మీనింగ్ అర్థమవుతుంటుంది. లోడ్ వ్యూ అంటే వ్యూ లోడ్ అయ్యేటప్పుడు. ఓకే. వ్యూ లోడ్ అయ్యేటప్పుడు ఏదైనా ఫంక్షనాలిటీ చేయాలి అనుకుంటే ఇక్కడ చేస్తాం. వ్యూ డిడ్ లోడ్. వ్యూ లోడ్ అయిపోయింది. లోడ్ అయిపోయిన తర్వాత మనం ఏదైనా ఫంక్షనాలిటీ చేయాలనుకుంటే ఇక్కడ చేసుకోవచ్చు. ఈ బ్రాకెట్స్ మధ్యలో ఫంక్షనాలిటీ చేస్తాం. వీటిని మెథడ్స్ అంటారు. ఓకే. ఒక మెథడ్ అనేది దానికి నేమ్ ఉంటుంది. ఈ ఫంక్ అనే కీవర్డ్ ఉంటుంది స్టార్టింగ్‌లో. ఈ ఓవర్ రైడ్ అనేది కొన్నింటికి వస్తాయి. అది తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ బ్రాకెట్ ఈ ఫ్లవర్ బ్రాకెట్ ఎప్పుడైతే స్టార్ట్ అయినప్పుడు ఈ లోపల ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ మెథడ్‌ని కాల్ చేసినప్పుడు. దీన్ని మెథడ్ అంటారు. ఇవన్నీ తర్వాత వస్తాయి. జస్ట్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. తర్వాత వి విల్ అపియర్ అని చెప్పాను కదా! ఇట్లా వి విల్ అపియర్ అని ఉంటుంది. అంటే అపియర్ అయ్యే ముందు. ఓకే. ఫస్ట్ లోడ్ అవుతుంది. తర్వాత లోడింగ్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత అపియర్ కాబోతుంది. వి విల్ అపియర్ ఇంకా అపియర్ అవ్వలేదు. డిడ్ అపియర్. అపియర్ అయిపోయింది వ్యూ. వ్యూ అపియర్ అయిన తర్వాత ఏదైనా ఫంక్షనాలిటీ చేయాలనుకుంటే ఇక్కడ చేస్తాం. తర్వాత విల్ డిసపియర్. ఓకే. డిసపియర్ ఎప్పుడవుతుంది? మనం యాప్‌కి డిస్మిస్ చేసినా, లేదంటే ఒక స్క్రీన్ నుంచి ఇంకో స్క్రీన్‌కి వెళ్తున్నామంటే, ఆ స్క్రీన్ అనేది డిసపియర్ అయిపోయింది కదా అంతకుముందుది. సో, అప్పుడు కూడా వి విల్ డిసపియర్. తర్వాత వి డిడ్ డిసపియర్. ఓకే. డిడ్ డిసపియర్. డిసపియర్ అయిపోయిందనమాట. అది డిసపియర్ అయ్యే కంటే ముందు ఇది అయిపోయిన తర్వాత. మనకి నేమ్‌లోనే తెలుస్తుంది విల్, డిడ్. ఇలా మనకు మెథడ్స్ ఉంటాయి. ఐ మీన్ ఇది వ్యూ లైఫ్ సైకిల్ అనమాట. 6 మెథడ్స్ చెప్పాను. లోడ్ వ్యూ, వీడిడ్ లోడ్, వి విల్ అపియర్, వి డిడ్ అపియర్, వి విల్ డిసపియర్, వి డిడ్ డిసపియర్. అంతే. ఏంటంటే మనకు తర్వాత అవసరం ఉంటుందన్నమాట. అందుకే నేను ఇప్పుడే చెప్తున్నాను. ఇక మనం చాట్ జీపీటీ వాడడం. In a based on development, the view life cycle refers to the series of events that a view or view controller goes through from its creation to its destruction. ఓకే. అది క్రియేషన్ నుంచి డిస్ట్రక్షన్ వరకు జరిగే ఫంక్షన్ ప్రాసెస్ని వ్యూ లైఫ్ సైకిల్ అని రిప్రజెంట్ చేస్తారు. View life cycle typically described by the following methods: load view, we did load, we will appear, we did appear, we will disappear, we did disappear. ఇవి అడిషనల్ అన్నమాట. ఇవి రేర్‌గా యూజ్ చేస్తుంటాం. బట్ బేసిక్‌గా ఇవి చెప్తాం. ఓకే. వి విల్ వి విల్ లేఅవుట్ సబ్ వ్యూస్ అనేది కంటిన్యూయస్‌గా కాల్ అవుతూనే ఉంటుంది ఇది. వ్యూలో ఎటువంటి చేంజెస్ వచ్చినా, యూజర్ అనే బటన్ ట్యాప్ చేసినా, స్క్రోల్ చేసినా, ఎనీథింగ్ ఏది జరిగినా ఈ మెథడ్ కాల్ అవుతూ ఉంటుంది. సో, రెగ్యులర్‌గా యూజ్ చేయము. ఏదో ఇంక తప్పదు యూజ్ చేయాలని వచ్చినప్పుడు మాత్రం యూజ్ చేయాల్సొస్తుంది. డిడ్ లేఅవుట్ సబ్ వ్యూస్. లేఅవుట్ సబ్ వ్యూస్ అయ్యే ముందు, అయిన తర్వాత. తర్వాత డీఇనిషియలైజ్. ఇనిషియలైజ్, డీఇనిషియలైజ్ తర్వాత చెప్తాను నేను. ఓకే. డీఇనిషియలైజ్ అంటే ఆ సీన్ మొత్తానికి క్లియర్ అయిపోతుందనమాట. బ్యాక్‌గ్రౌండ్ నుంచి రిమూవ్ అయిపోతది ఆ స్క్రీన్. కొత్త స్క్రీనే వచ్చేస్తుంది ఇంకా. అలాంటప్పుడు యూజ్ అవుతాయి. అది నేను తర్వాత చెప్తాను క్లియర్‌గా. ఇనిషియలైజ్, డీఇనిషియలైజ్ అనేది. ఓకే. ఇది అర్థమైందా ఇది? యాప్ లైఫ్ సైకిల్, వ్యూ లైఫ్ సైకిల్ అనేది? రైజ్ హ్యాండ్. ఓకే. ఆల్రెడీ రైజ్ హ్యాండ్‌లో ఉన్నాయి. లోయర్ చేసి రైజ్ చేయాలేమో చేయాలంటే. ఓకే. మనం ఇప్పుడు కావాలంటే ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్స్ పెట్టి చూసుకోవచ్చు. కాల్ అవుతున్నాయా లేదా అని. యాక్చువల్‌గా మనకి ప్రింట్ అనేది ఒకటి ఉంటది. మన కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అని తెలియాలంటే ప్రింట్‌లో మనం ప్రెజెంట్ డేటా టైప్స్ అవన్నీ తర్వాత చెప్తాను. దీన్ని స్ట్రింగ్ అంటారు యాక్చువల్‌గా. ఓకే. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో టెక్స్ట్‌ని స్ట్రింగ్ అంటారు. నంబర్స్‌ని ఇంటిజర్ అంటారు.
ఓకే. తర్వాత మిగతా డేటా టైప్స్ కూడా వస్తాయి, నేను చెప్తాను. ఇక్కడ ఈ మెథడ్ కాల్ అవ్వాలంటే దాన్ని ఏమంటే ముందు సూపర్ విల్ అపియర్ కాల్ చేయాల్సి వస్తుంది. ఓకే, అది కూడా తర్వాత చెప్తాను సూపర్ అంటే ఏంటి. ఏ మెథడ్ ప్లేస్లో ఆ మెథడ్ పేరు పెడుతున్నాను. మనం ఇక్కడ ఎక్కడ ప్రింట్ అవుతాయంటే బాటంలో కన్సోల్ ఉంటుంది అనమాట. ఇది కన్సోల్ అంటారు. ఇక్కడ బటన్ ట్యాప్ చేస్తే కన్సోల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు మన అప్లికేషన్ రన్ చేసి ఏదైతే సర్టన్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుందో ఈ ప్రింట్ అనే స్టేట్మెంట్ ఉన్నది ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఓకే, లోడ్ ఏంటిది. ఓకే, ఇది ఇంకా లాంచ్ స్క్రీన్లో ఉంది, ఇంకా లాంచ్ అవ్వలేదు. యా, ఫస్ట్ ఇది కాల్ అయింది, లోడ్ వ్యూ కాల్ అయింది, తర్వాత వ్యూ డిడ్ లోడ్, తర్వాత వ్యూ విల్ అపియర్, తర్వాత వ్యూ డిడ్ అపియర్. ఓకే, అది డిసపియర్ ఎలాగో అవ్వలేదు, ఎందుకంటే మనం ఏది ఆ కంట్రోలర్ మీద ప్రజెంట్ చేయలేదు, దాన్ని డిస్మిస్ చేయలేదు. సో వి విల్ డిసపియర్, వ్యూ డిడ్ డిసపియర్ అనేది కాల్ అవ్వదు. అవి తర్వాత వస్తాయి, అప్పుడు కావాలంటే మీరు చూద్దరు. ఓకే, ఇదైతే ఫ్లో ఇలానే ఉంటుంది. ఫస్ట్ లోడ్ వ్యూ, తర్వాత వ్యూ డిడ్ లోడ్, వ్యూ విల్ అపియర్, వ్యూ డిడ్ అపియర్. ఇదైతే కంటిన్యూస్ ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్కి ఈ 4 అయితే ఫస్ట్ కాల్ అవ్వాల్సింది. కాల్ అయితేనే అప్పుడు యూజర్కి విజిబిలిటీ ఉంటుంది, యూజర్కి అనేది కనిపిస్తుంది. ఓకే, అంతే. నెక్స్ట్ వచ్చేసి యుఐ V1 అని కదా. ఓకే, మనకి ఏదైనా యుఐ ఎలిమెంట్ని మనం ప్రోగ్రామేటికల్గా తీసుకోవచ్చు, స్టోరీ బోర్డ్ యూజ్ చేసి తీసుకోవచ్చు. ఆ ప్రోగ్రామేటికల్గా స్విఫ్ట్ యుఐ ఉంటుంది, అలా కాకుండా డైరెక్ట్ స్విఫ్ట్లో కూడా మనం కోడ్ రాయొచ్చు. ఓకే, ఫస్ట్ బేసిక్గా నేను డ్రాగ్ అండ్ డ్రాపే చూపిస్తాను, తర్వాత మీకు ప్రోగ్రామేటికల్గా ఎలా తీసుకోవాలో చెప్తాను. మనకి యుఐ V1 అనేది ఒక క్లాస్ ఉంటుంది, ఇలా డ్రాగ్ చేసి పెట్టేసుకోవచ్చు. మనం ఏంటంటే ఇప్పుడు ప్రతిదీ కూడా ఒకటే వ్యూలో, ఇది మొత్తం ఒక పెద్ద వ్యూ, ఇందులోనే కాకుండా సపరేషన్స్ చేయాల్సి వస్తుంది కొన్ని సందర్భాల్లో. ఓకే, ఈవెన్ ఇప్పుడు ఏదైనా అప్లికేషన్ తీసుకుంటే ఇక్కడ మీకు ఇదంతా సపరేట్ కదా, ఇది ఒక వ్యూ, దాని కింద లైన్ ఉంది, మళ్ళీ ఇది ఒకటి వ్యూ, ఇట్లా సపరేషన్స్ ఉంటాయి. ఇక్కడ తీసుకున్నా కూడా ఇక్కడ ఒక కలర్ ఉంది, బ్యాక్గ్రౌండ్ కలర్, దీనికంతా ఒక కలర్ ఉంది, ఈ మిగతా రిమైనింగ్ స్పేస్ అంతా కూడా ఒక కలర్ ఉంది, అంతే. ఇది సపరేట్ వ్యూ, ఇది సపరేట్ వ్యూ. ఇలా అలా తీసుకోవాలనుకుంటాం కాబట్టి సో దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చి చూస్తాను, మీకు ఐడియా వస్తుంది. సో ఇది కలర్ వచ్చింది. ఓకే, దీన్ని వేవ్ అంటారు. దీనికి మనం బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వచ్చు, షాడో ఇవ్వచ్చు, బార్డర్ ఇవ్వచ్చు, షేప్ చేంజ్ చేసుకోవచ్చు, రౌండెడ్ చేసుకోవచ్చు. ఓకే, అవన్నీ తర్వాత వస్తాయి. మీకు జస్ట్ స్టార్టింగ్ కాబట్టి జస్ట్ తీసుకోవడం. ఇక్కడ ప్రాపర్టీ అట్రిబ్యూట్స్ ఏమేమి ఉన్నాయో ఇక్కడ తెలుస్తాయి, చూడండి. దీని మీద ట్యాప్ చేస్తే ఇది ఐడెంటిటీ టైప్, ఇక్కడ స్టోరీ బోర్డ్లో ఉందని చెప్పేసి టైప్, ఇంటర్ఫేస్ బిల్డర్, ఇవన్నీ మనం యూజ్ చేయం మోస్ట్లీ. ఈ క్లాస్ టచ్ చేయము, ఇది లైట్ అనమాట. ఇది ఓన్లీ వీ కంట్రోలర్స్కి యూజ్ చేస్తాం. ఓకే, వీ కంట్రోలర్స్కి ఇక్కడ ఉంది కదా, ఇది యూజ్ చేస్తాం. ఇదైతే మనం యూజ్ చేయము, ఐడెంటిటీ టైప్ ఇదంతా కూడా.
ఇది అప్లికేషన్ నాట్ అప్లికబుల్. అసలు హిస్టరీ అనేది ఏది లేదు కాబట్టి అప్లికబుల్ లేదు. మనకి ఏదైనా హెల్ప్ కావాలి అనుకుంటే ఇది క్విక్ హెల్ప్. ఇదేంటి యుఐ వీవర్, యుఐ రెస్పాండర్కి సబ్ క్లాస్. ఈ క్లాస్ ఏంటి, సబ్ క్లాస్, పేరెంట్ క్లాస్ ఏంటని తర్వాత వస్తుంది. దీనికి మొత్తం ఈ యుఐ వీవ్కి ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా ఇక్కడ ఉంటుంది. ఇది జస్ట్ వీవ్ అనమాట. ఓకే, ఇక్కడ ఈ క్లాస్ నేమ్ ఉంటుంది యుఐ వీవ్. క్లాస్ నేమ్ అంటారు. మనకి ప్రతి ఎలిమెంట్ కూడా స్విఫ్ట్లో క్లాస్ అనే ఉంటుంది. స్విఫ్ట్ అనే కాదు, ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మోస్ట్లీ క్లాస్ అనే వర్డ్తోనే కాల్ చేసుకుంటారు. ఓకే, ఇక్కడ మీరు వ్యూ కంట్రోలర్ చూస్తే కూడా క్లాస్ అని ఉంటుంది. క్లాస్ అదేంటి వ్యూ కంట్రోలర్. ఓకే, దీన్ని సబ్ క్లాస్ ఆఫ్ అంటారు. ఈ కోలన్ పెడితే సబ్ క్లాస్ ఆఫ్ యుఐ వ్యూ కంట్రోలర్. ఓకే, ఇందులోకి వెళ్తే ఇది కూడా ఒక క్లాసే ఉంటుంది, యుఐ వ్యూ కంట్రోలర్ క్లాస్. ఓకే, తర్వాత యాప్ డెలిగేట్ చూసుకుంటే అక్కడ కూడా క్లాస్. ఓకే, ఇది వ్యూ. ఇలాంటివి మనం మల్టిపుల్ వ్యూస్ తీసుకోవచ్చు, మనకి ఎన్ని అవసరం అయితే అన్ని తీసుకోవచ్చు. దాంట్లో మనకి ఎటువంటి ఇంకొక కలర్. ఓకే, మనం ఇక్కడ ఏదైతే పెట్టామో రన్ చేస్తే మనకు అదే కనిపిస్తుంది. ఓకే, నేను 2 వ్యూస్ తీసుకున్నాను, 2 వ్యూస్ వచ్చాయి. ఈ ప్రింట్ స్టేట్మెంట్ పెట్టాను కాబట్టి ప్రింట్ అయ్యాయి. ఎప్పుడైతే కాల్ అయితే ఆ టైంలో ప్రింట్ అవుతాయి అవి. ఓకే, ఇంకా మనకి ప్రాపర్టీస్ ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇక్కడ ఏంటి, నేను జస్ట్ ఇక్కడ కంటెంట్ మోడ్ ఉంటుంది. కంటెంట్ మోడ్ ఇప్పుడే అర్థం అవ్వదు, మీకు ఇమేజ్ వ్యూ, స్క్రోల్ వ్యూ వస్తే అప్పుడు అర్థమవుతాయి. నేను అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సిమెటిక్ అనేది అది ఎక్కువ యూజ్ చేయం మనం అసలు, ఎప్పుడు యూజ్ చేస్తుంది లేదు. అది కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. ట్యాగ్స్ ఉంటాయి. ట్యాగ్స్ మీకు బటన్ కానీ సెగ్మెంట్ కానీ వచ్చినప్పుడు వస్తుంది, అది అప్పుడు చెప్తాను. యూజర్ ఇంటరాక్షన్. యూజర్ ఇంటరాక్షన్ అంటే ఏంటంటే ఈ ఈ వీవ్ అనేది యూజర్ ఇంటరాక్షన్ ఉండాలా లేదా అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. యూ ఇప్పుడు ఈ బటన్ ఉంది, ఈ బటన్ని ట్యాప్ చేస్తే సమ్ ఫంక్షనాలిటీ జరగాలి అని ఉంటుంది. ఓకే, మనం కోడ్ రాసుకుంటాం, దానికి యూజర్ ఇంటరాక్షన్ అనేది కూడా తీసేసామంటే ఆ బటన్ ట్యాప్ చేసినా కూడా ఎటువంటి ఫంక్షనాలిటీ జరగదు, మనకి ఈవెంట్ అనేది కాల్ అవ్వదు అనమాట. సో అలాగే వ్యూస్కి కూడా, అది వ్యూస్కి మనం ఇంటరాక్షన్ ఎలా ఇవ్వాలి అది అనేది తర్వాత వస్తాయి. గెస్చర్ రికగ్నైజర్స్ అని ఉంటాయి, అవి వచ్చినప్పుడు చెప్తాను. మల్టిపుల్ టచ్ అలౌ చేయాలా లేదా. ఇప్పుడు కొన్ని చోట్ల ఏమవుతుంది, మనం ఇప్పుడు మీ గ్యాలరీ ఓపెన్ చేస్తే ఇమేజ్ ఉంటుంది, మల్టిపుల్ టచ్ ఉంటేనే మీరు దాన్ని జూమ్ చేస్తారు కదా, జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేస్తారు. అది మల్టిపుల్ టచ్ ఎనేబుల్లోనే ఉంటేనే జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేయడానికి ఉంటుంది. ఓకే, లేదంటే సింగిల్ టచ్ వర్క్ అవుతుంది. ఆల్ఫా. ఆల్ఫా అంటే ఏంటంటే జస్ట్ దాని యొక్క బ్రైట్నెస్ తగ్గియడం. ఓకే, ఇప్పుడు సపోజ్ ఆల్ఫా వాల్యూ వచ్చేసి 0 నుంచి 1 వరకే ఉంటుంది. ఓకే, 0.1 ఇచ్చాను నేను. లైట్ అయిపోయిందా, డల్గా అయిపోయింది కదా, అని పెంచుకుంటూ వెళ్తే అది మళ్ళీ కనిపించదు. ఓకే, ఇక్కడ ఏంటంటే అదొక్కటే కాకుండా అందులో ఉన్న ఎలిమెంట్స్ అన్నింటికి కూడా ఈ ఆల్ఫా అనేది అప్లికబుల్ అవుతుంది. మనం ఇదొక వీవ్. ఇక్కడ మనకి ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ డ్రాగ్ చేసే వ్యూస్ అన్నీ కూడా మనకు లెఫ్ట్ సైడ్లో ఇక్కడ కనిపిస్తాయి. ఇది వ్యూ కంట్రోలర్ సీన్. ఓకే, ఇది ఆ వ్యూ కంట్రోలర్. తర్వాత ఇది మెయిన్ వ్యూ కంట్రోలర్ సీన్ ట్యాప్ చేస్తే దాని రిలేటెడ్ ప్రాపర్టీస్ అక్కడ వస్తాయి. ఇది వ్యూ కంట్రోలర్, రెండు ఒకటే అవుతుంది, కొన్ని చేంజెస్ ఉంటాయి అంతే. ఇందులో వ్యూ, ఇది మెయిన్ వ్యూ. ఓకే, వ్యూ ఉంది. తర్వాత ఇందులోపల ఏమున్నాయి, ఇందులోపల సేఫ్ ఏరియా అని ఉంటుంది. సేఫ్ ఏరియా ఎక్కడ ఉంది, ఇది ఇది మొత్తం సేఫ్ ఏరియా. ఇది కాకుండా ఇది బాటమ్ ఏరియా ఉంటుంది. ఓకే, ఇక్కడ పైన నావిగేషన్ ఏరియా ఉంటుంది. ఈ ఏరియాలో ఎక్కువ మనం ఎటువంటి ప్రాపర్టీస్ పెట్టాం అనమాట, ఎటువంటి ఎలిమెంట్స్ పెట్టాం. ఓకే, ఈ బాటంలో ఇంత స్పేస్ ప్లస్ ఈ టాప్లో, ఇది రిమైనింగ్ ఈ సేఫ్ ఏరియా. ఓకే, ఇక్కడ మాత్రమే మనం ఎలిమెంట్స్ యాడ్ చేసుకుంటే బెటర్, యూజర్కి వచ్చేసి చూడడానికి బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ట్యాప్ చేయలేం కదా, ఇక్కడ ఏదైనా పెడితే యూజర్కి విజిబిలిటీ కూడా చాలా తగ్గిపోతుంది కదా. ఈ టాప్లో కూడా అంతే, టాప్లో ఆల్రెడీ క్లాక్, బ్యాటరీ సింబల్, నెట్వర్క్ సింబల్ ఇవన్నీ ఉంటాయి. సో అందు గురించి అక్కడ కూడా ఏది మనం యూజ్ చేయకపోతే బెటర్, ఏది పెట్టకపోతే ఇలా. తర్వాత నేను లేబుల్ పెట్టాను, లేబుల్, బటన్, మనం ఎక్కడ ఏవైతే ఎలిమెంట్స్ పెడతామో డ్రాగ్ చేసి అవన్నీ ఇక్కడ రిప్రజెంట్ చేస్తాయి, ఇక్కడ చూపిస్తాయి. ఇక్కడ ట్యాప్ చేసినా అది సెలెక్ట్ అవుతుంది. మనకు మార్క్స్ కనపడుతున్నాయి, ఇక్కడ ఎన్లార్జ్ చేసుకోవచ్చు.
మినిమైజ్ చేసుకోవచ్చు. ఓకే, మార్క్స్ అనేది ఇక్కడ ట్యాప్ చేసినా కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ ట్యాప్ చేసినా అది సెలెక్ట్ అయ్యి ఆ మార్క్స్ వస్తాయి. ఓకే, అండ్ దెన్ ఇక్కడ ఏంటి ఆల్ఫా అయితే అర్థమైంది కదా, అది డిమ్ అవుతుంది. అండ్ అదొక్కటే కాకుండా దాని లోపల ఉన్న ఎలిమెంట్స్ కూడా డిమ్ అయిపోతాయి అన్నమాట. మనకి ఇది ఉంది, ఇది యాక్చువల్గా బ్లాక్ కలర్లో ఉంది. ఇక్కడ కింద ఎంత డార్క్ కనిపిస్తుంది, ఇక్కడ డార్క్ కనిపిస్తుంది, ఇక్కడ లైట్ కనిపిస్తుంది. ఎందుకంటే ఈ వ్యూకి మనం ఆల్ఫా ఇచ్చాం, ఈ వ్యూకి ఆల్ఫా 0.7 ఇచ్చాం. 1 ఇస్తే ఆ లేబుల్ కూడా డార్క్గానే కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు రెండు ఒకటే డార్క్నెస్తో ఉంది. సో మనం ఈ పేరెంట్ ఇందు లోపల వ్యూ ఉంది కాబట్టి దీనికి ఏవైతే ఎలిమెంట్స్ ఏవైతే ప్రాపర్టీస్ అప్లై చేస్తామో అవి కొన్ని వీటికి కూడా అప్లై అవుతాయి. ఎటువంటిది బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది అప్లై అయింది, ఎందుకంటే లేబుల్ బ్యాక్గ్రౌండ్ కలర్ ట్రాన్స్పరెంట్ ఉంటుంది. సో వ్యూ బ్యాక్గ్రౌండ్ కలర్ తీసుకుంది. మన లేబుల్కి సపరేట్ బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలంటే ఇవ్వచ్చు. ఓకే, లేబుల్ టాపిక్ వచ్చిన లేబుల్ వస్తుంది. ఇప్పుడు యూఐ వ్యూ వరకు చూద్దాం ఫస్ట్. ఓకే, ఇది బ్యాక్గ్రౌండ్ కలర్ ఆల్రెడీ ఇప్పుడు చూసారు. బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేస్తే చేంజ్ అయిపోయింది. టింట్ కలర్ నేను చేంజ్ చేస్తే ఇప్పుడు మీకు అబ్జర్వ్ అవ్వదు. బటన్ చెప్పేటప్పుడు బటన్కి టింట్ కలర్ చేంజ్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అది చూపిస్తాను. ఒపాక్యూ యాక్చువల్గా రెగ్యులర్గా యూజ్ చేయరు, అది లైట్. హిడెన్ వచ్చేసి మనం హిడెన్ ఆన్ చేస్తే హైడ్ అవుతుంది. ఇప్పుడు నేను హిడెన్ చెక్ మార్క్ పెట్టాను. ఓకే, ఇది ఆన్ చేశాను. ఇప్పుడు ఏమవుతుంది, నేను రన్ చేస్తే అది హైడ్లో ఉంటుంది. బ్లూ వీవ్ అందులో ఉన్న లేబుల్ రెండూ కనిపించవు. ఓకే, రెండు కనిపించట్లేదు. అప్పుడు నేను తీసేస్తే అప్పుడు కనిపిస్తాయి. ఓకే, ఇలా ఇది హిడెన్. తర్వాత క్లియర్ గ్రాఫిక్స్ కంటెంట్, ఇది గ్రాఫిక్స్ కంటెంట్ అనేది క్లియర్ చేస్తుంది. ఇది యూజ్ చేయరు. ఓకే, నేను ఈ ఇయర్స్లో ఎప్పుడు యూజ్ చేయలేదు ఈ క్లియర్ గ్రాఫిక్స్ కంటెంట్ ఓపాక్యూ అనేది. సో నో ఇష్యూ అనమాట. క్లిప్స్ టు బౌన్స్ అనేది మీకు తర్వాత చెప్తాను. క్లిప్స్ టు బౌన్స్ అనేది ఇప్పుడు అర్థం కాదు, చూపిస్తే. ఓకే, ఎనీవే ట్రై చేస్తాను. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ నేను లేబుల్ పెట్టాను. ఓకే, ఈ వ్యూ ఇంతే ఉంది, లేబుల్ వచ్చేసి ఇక్కడ ఇందులోనే ఉంది, ఈ వ్యూలోనే ఉంది. బట్ ఏంటి, ఆ ఫ్రేమ్ అనేది క్రాస్ చేసి వెళ్ళిపోయింది. ఆ బౌండ్స్ అనేది ఈ వ్యూ యొక్క బౌండరీస్ అనేది క్రాస్ చేసి వెళ్ళిపోయింది. ఓకే, ఇప్పుడు క్లిప్స్ టు బౌన్స్ అని చెప్పేస్తే ఏమవుతుంది, ఆ బౌన్స్ క్రాస్ చేసి ఏదైతే ఉందో అది కనిపించుకుంటూ వెళ్ళిపోతుంది. బౌన్స్కి మాత్రమే క్లిప్ అయిపోతుంది ఇంటర్నల్గా ఉండే సబ్ క్లాసెస్ అన్నీ కూడా. ఇది క్లిప్స్ టు బౌన్స్. ఓకే, ఇది అన్చెక్ చేస్తే అప్పుడు మళ్ళీ ఎలిమెంట్ అది ఆ బౌండరీ అనేది క్రాస్ అయిపోయినా కూడా మనకు తెలుస్తుంది, కనిపిస్తుంది. ఇది కనుక ఎనేబుల్ చేస్తే కనిపించదు, బౌండరీలో ఉన్నంత వరకే కనిపిస్తుంది. ఓకే, ఆటో రీసైజ్ సబ్ వ్యూస్, ఇది మనం రెగ్యులర్గా యూజ్ చేయము. రైట్, తర్వాత ఈ స్ట్రెచ్చింగ్ ఇది కూడా రెగ్యులర్గా యూజ్ చేయము. ఇన్స్టాల్డ్ వచ్చేసి ఇది తర్వాత వస్తాయి, సైజ్ క్లాసెస్ అని ఉంటుంది, అప్పుడు నీకు అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యా, అవి నేను అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి అన్నింటికీ ఒకటే ఉంటాయి. తర్వాత ఇక్కడ ఫ్రేమ్ ఇన్స్పెక్టర్ వచ్చి ఫ్రేమ్, ఈ వ్యూ యొక్క ఫ్రేమ్ తెలుస్తుంది. ఎక్స్పోజిషన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది. ఎక్స్పోజిషన్ అంటే మనకి ఈ లెఫ్ట్ నుంచి ఉంటుంది అనమాట. 42 ఇవన్నీ పిక్సెల్స్లో ఉంటాయి. ఓకే, ఇక్కడ 42 పిక్సెల్స్ గ్యాప్ ఉంది ఈ స్టార్టింగ్ ప్లేస్ నుంచి ఈ వ్యూ యొక్క స్టార్టింగ్ ప్లేస్. ఇది 42 ఉంది. వై పొజిషన్ వచ్చేసి టాప్ నుంచి వస్తుంది, టాప్ నుంచి 91 ఉంది. ఓకే, ఇక్కడ ట్యాప్ చేస్తే 91 ఉంది. ఇప్పుడు వేరే ఎలిమెంట్ కావాలంటే ఇక్కడ చూసుకోవచ్చు. ఇది వచ్చేసి ఎక్స్పోజిషన్ 84 ఉంది, ఇక్కడ నుంచి 84 పిక్సెల్స్ గ్యాప్లో ఉంది. ఇది వచ్చి 384, ఈ టాప్ నుంచి 384 ఉంది పిక్సెల్స్ గ్యాప్. ఇలా మనకి హైట్ విడ్త్ ఇవన్నీ ఉంటాయి. ఈ విడ్త్ వచ్చేసి 83 ఉంది, హైట్ 145 ఉంది. ఇలా లేఅవుట్ వచ్చేసి ఇది మీకు స్క్రోల్ వచ్చినప్పుడు కలెక్షన్ వాటిలో అవసరం అవుతుంది, ఇక్కడ అవసరం లేదు. ఆటో రీసైజింగ్ ఇన్ఫైడ్ పెట్టేస్తే అది రీసైజ్ అవ్వదు, ఆటో రీసైజ్ మాస్క్ పెట్టేస్తే రీసైజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది తర్వాత వస్తాయండి. ఇది కలెక్షన్ వ్యూ, టేబుల్ వ్యూ, స్క్రోల్ వ్యూ అనే ఎలిమెంట్స్ ఉంటాయి. ఇవే ఎలిమెంట్స్ అవి వచ్చినప్పుడు చెప్తాను. మనకి కన్స్ట్రెయిన్స్ ఉంటాయి, ఇవి కన్స్ట్రెయిన్స్ ఇవ్వడానికి. అది కూడా నేను తర్వాత క్లాస్లో వస్తాయి అవి కూడా. లేఅవుట్ మార్జిన్ ఇదంతా ఓకే, ఇది ఫైన్. ఈ ఫ్రేమ్ అయితే అర్థమైంది కదా. ఈ ఫ్రేమ్ వచ్చేసి మనకి ఎక్స్పోజిషన్ అంటే లెఫ్ట్ నుంచి ఉంటుంది, వై పొజిషన్ వచ్చేసి టాప్ నుంచి, తర్వాత విడ్త్ హైట్ ఇవన్నీ కామన్ కదా. ఇక్కడ వచ్చేసి మెయిన్ హిడెన్ క్లిప్స్ టు బౌన్స్ అర్థమై ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ కలర్,
ఓకే. తర్వాత ఇంటరాక్షన్ అంటే ఏంటి? ఆల్ఫా. ఇవైతే అర్థమయ్యాయి కదా? ఓకేనా? ఏం డౌట్ ఉంటే అడగండి. ఐ థింక్ నో డౌట్. ఓకే, ఫైన్. ఈ రోజుకైతే ఇదే యాప్ లైఫ్ సైకిల్, వ్యూ లైఫ్ సైకిల్ అండ్ యూఐ వీవ్ అయింది. ఓకే, దీని రిలేటెడ్ టాస్క్ ఇవ్వాలంటే కూడా జస్ట్ సింపుల్ కాబట్టి ఈ రోజుకి ఏం అవసరం లేదు. మీరు చూసుకోండి. యా, ఎవరైనా అడుగుతున్నారు ఏదన్నా? ఓకే, ఫైన్. ఆ, ఒక నిమిషం. నేను నిన్న చెప్పిన ఇంట్రో చేశాను. నాకు ఏం డౌట్ వచ్చిందంటే లైక్ డిప్లాయ్మెంట్ టార్గెట్ తర్వాత స్టిమ్యులేటర్ సేమ్ ఉండాలనా? అలా ఏం లేదు. డిప్లాయ్మెంట్ టార్గెట్ అనేది ఏంటంటే, ఇక డిప్లాయ్మెంట్ టార్గెట్ నేను 15 పెట్టాను. అది ఏమవుతుందంటే మనం డిప్లాయ్మెంట్ టార్గెట్ ఏదైతే పెడతామో మనం యాప్ స్టోర్లోకి లైవ్ చేసిన తర్వాత అప్లికేషన్, ఓకే, iOS 15 కంటే బిలో ఉన్న డివైజెస్లో ఆ అప్లికేషన్ ఇన్స్టాల్ అవ్వదు. బట్ నాకు డీబగ్ కిల్డ్ అని వచ్చి కొన్ని ఎర్రర్స్ చూపించాయి. అది డిఫరెంట్. అది ఏదైనా ఎర్రర్స్ ఉండి ఉంటాయి. దీనికి దానికి ఎటువంటి సంబంధం లేదు. ఓకే, ఓకే. డిప్లాయ్మెంట్ టార్గెట్ 15 ఉంది అంటే మినిమం 15 ఓఎస్ ఉండాలన్నమాట. 15 కంటే బిలో ఉన్న డివైజెస్లో అప్లికేషన్ ఇన్స్టాల్ అవ్వదు. ఓకే. ఇంకెవరికైనా ఏదైనా డౌట్ ఉన్నా? ఓకే, ఫైన్. అలాగే మీ అందరికి నేను కోర్సెరా క్రెడెన్షియల్స్ ఇస్తాను, నా దగ్గర ఉన్నది. మీరు యూజ్ చేసుకోండి. కోర్సెరాలో మెటా iOS డెవలపర్ అనే కోర్స్ ఉంటుంది, అది కూడా స్టార్ట్ చేసుకోండి. బెటర్, నేను చెప్తాను. దాంతోపాటు అది కూడా కంటిన్యూ అయితే మీకు కొంచెం బెటర్ నాలెడ్జ్ వస్తుంది, ఇన్డెప్త్ నాలెడ్జ్. అది యాక్చువల్గా చాలా లెంతీ కోర్స్, అది కంప్లీట్ చేయడానికి కూడా 6 months పైన పట్టవచ్చు మోస్ట్లీ. ఓకే, ఫైన్. దట్స్ ఇట్. అయితే ఎవరికి డౌట్స్ లేవంటే నేను కంక్లూడ్ చేస్తాను కాల్. ఓకే, ఫైన్. థ్యాంక్ యూ. బాయ్. గుడ్ నైట్.